ఈరోజు పసుపు కొమ్ములు హార్వెస్ట్ చేద్దాం. లాస్ట్ ఇయర్ కొంచెమే పెట్టాం మొక్కలు, అప్పుడు తెలియలేదు. ఈసారి ఎక్కువ పెడదామని చెప్పని చాలా మొక్కలు పెట్టేసాము. కూరగాయ మొక్కలు, పూల మొక్కలు ఏం పెట్టుకోవడానికి ప్లేస్ లేకుండా మొత్తం ఆక్యుపైస్ చేసేసింది. అందుకని మధ్యలో కొన్ని మొక్కలు తీసేస్తున్నా. అదిగాక వర్షాలు బాగా ఉన్నాయి కదా, కుళ్ళిపోతాయేమో, నీళ్ళు నిలబడిపోయాయని 3 మొక్కల వరకు తీస్తున్నాము. మన యూట్యూబ్ ఛానల్కి లాస్ట్ ఇయర్ తీసిన పసుపు కొమ్ములే డీపీగా ఉంటాయి. 3 చెట్ల వరకే తీస్తున్నాను. కనకాంబరాల మొక్కలు అవన్నీ చక్కగా వచ్చాయి. ఇవి వచ్చేసరికి ఆకులు కట్ చేసేస్తున్నాను. మొత్తం అంతా మోడలాగా అయిపోతే దుంపలు పెరగవని అన్నారు. అందుకని 3 చెట్ల వరకు హార్వెస్ట్ చేస్తున్నాను. పసుపు కొమ్ములు పెరిగినాయో లేదో అనుకున్నా, పర్వాలేదు, బాగానే వచ్చినాయి. వానలు పడకపోతే ఉంచుదాం అనుకున్నాను, మళ్ళీ పోతాయేమోనని. ఆ తీసేసిన మొక్కలు మళ్ళీ ఇక్కడ రీపాటింగ్ చేసుకున్నా. మొక్కలు మొత్తం తీసేలా ఇంకా ఉన్నాయి. అవి కాక ఇలా వంకాయ చెట్టు దగ్గర, యాపిల్ బేర్ చెట్టు దగ్గర ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా, మంచి గోల్డిష్గా ఉన్నాయి. చక్కగా కడిగి ఆరనిచ్చి ఒక రోజంతా ఆరినాక రెండో రోజు ఇలా ముక్కలు కట్ చేసి ఎండబెట్టాము. డ్రై అయినాక ఇంట్లో పసుపుకి వాడుకుంటాము మేము, మిక్సీ పట్టేసుకొని. పలుచగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఎండిపోతాయి.